యేసుక్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సుకాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం సుస్వాగతం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనములో మనం ఈ విధంగా చదువుతున్నాము. తండ్రి, వీరు చేయనిదేమో వీరికి తెలియదు, వీరిని క్షమింపు అని. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభువు శిలువ మీద నుంచి వేలాడుతున్నటువంటి సమయంలో ఆయన పలికినటువంటి మొట్టమొదటి మాట, తనను గాయపరిచిన వారిని, తనను కొరడాలతో కొట్టించిన వారిని, తన యొక్క ముఖం మీద ఉమివేసిన వారిని, తనని శిలువ మీద కొట్టినటువంటి వారిని, తన యొక్క బట్టలు చింపుకొని దానిని చీట్లు వేసుకుని తీసుకునే వారిని, వారందరినీ కూడా క్షమించాలని దేవుడు చెప్తున్నారు. ప్రియమైన సహోదరులారా, ప్రతి మతములో క్షమ అనే ఆ యొక్క అంశానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. మనం ఈ యొక్క అంశాన్ని క్షమ అనే ఈ యొక్క మాటని మనం రెండు రకాలుగా మనం తీసుకోవాలి. ఒకటి, మనతో మనం క్షమించాలి. మనతో మనం క్షమించిన తర్వాత ఈ క్షమని మనం ఇతరులకు మనం పాస్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు క్షమించినటువంటి ఏ ఒక్క వ్యక్తిని కూడా మనం విధించకూడదని యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం మనం చదువుతూనే ఉన్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని గురించి మనం చదువుతూనే ఉన్నాం. అక్కడ 7వ వచనంలో యేసు ప్రభువు ఆ స్త్రీని తన చింతకి తీసుకొచ్చినటువంటి ఫరిసీయులతోనూ ప్రధానార్చకులతోనూ ఆ జన సమూహం యొక్క నాయకులతోనూ ఇదేమంటున్నారు, మీలో పాపం చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాళ్ళు వేయవచ్చునని. ప్రియమైన సహోదరులారా, ఈ మాట వినినప్పుడు వారందరూ కూడా పెద్దలు మొదలుకొని చిన్నవాళ్ళ వరకు అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు మనం చూస్తూనే ఉన్నాం. దీనికి ఉన్నటువంటి కారణం ఒకవేళ మనం ఈ విధంగా అనుకుంటాం. ఎందుకంటే దాని తర్వాత యేసు ప్రభువు వంగి నేల మీద రాయసాగనని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కొంతమంది బైబిల్ పండితులు యేసు ప్రభు రాసినది అక్కడ ఉన్నటువంటి వారి యొక్క పాపమని అంటున్నారు. కొంతమంది బైబిల్ పండితులు ఆ యేసు ప్రభు రాసినది ఆమె యొక్క పాపములు అంటున్నారు. కానీ యేసు ప్రభువు ఏం రాశారని ఇప్పటి వరకు మనకు కూడా తెలియదు. కానీ యేసు ప్రభు యొక్క ఈ మాట వారిని హృదయ పరివర్తన చెంది అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు చేసినట్లయితే దానికి ఉన్నటువంటి ఏకైక కారణం, అప్పుడు సమావేశమైనటువంటి వారిలో ఆ స్త్రీ మీద రాళ్ళు వేయడానికి అవకాశం కలిగినటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభు. ఎందుకంటే పాపం చేయనటువంటి ఒకే ఒక వ్యక్తి మాత్రమే అక్కడ ఉండే. కావున యేసు ప్రభు మనతో ఈ విధంగా చెప్తున్నారు, దేవుడు శిక్ష విధింపని వారి మీద శిక్ష విధించడానికి మనం ఎవరని. ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో మనమందరం కూడా క్షమించడానికి సిద్ధమైన వాళ్ళమే. కానీ క్షమించాలంటే మనం కొన్ని షరతులు పెడుతూనే ఉన్నాం. ఒకటి, మొట్టమొదటిగా వారి యొక్క తప్పులని అర్థం చేసుకోవాలి. రెండవదిగా వాళ్ళు వచ్చి మనతో మాట్లాడాలి, క్షమించుమని కోరుకోవాలి. ఇక మీదట చెయ్యను అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోవాలి. ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి షరతుల్ని మనం పెడుతున్నాం ఒక వ్యక్తి మనం క్షమించాలండి. కానీ యేసు ప్రభు మాత్రం ఎటువంటి షరతులు లేక ఆయన క్షమిస్తున్నారు. ఆయన ఒకటే మాట అంటున్నారు, తండ్రి, వీరు చెయ్యనిదేమో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని. ఆయన ఈ మాట చెప్పినప్పుడు ఇప్పుడు క్షమించిన తర్వాత రానున్నటువంటి రోజులు అదే పని వాళ్ళు చేస్తారో లేదని కూడా ఆయనకి తెలియదు. కానీ ఆయన ఒకటే మాట అంటున్నారు, తండ్రి, వీరిని క్షమించండి అని. ప్రియమైన సహోదరులారా, మన యొక్క అనుదిన జీవితంలో మనం ఈ విధంగా క్షమించగలుగుతామా? మనల్ని గాయపరిచిన వారిని, మనల్ని అవమానించిన వారిని, మనకు దుఃఖాన్ని తీసుకొచ్చిన వాళ్ళని, మన యొక్క సంపదలు దోచుకోపోయే వాళ్ళని, లేక మన యొక్క పేరుని, సమాజంలో ఉన్నటువంటి మన యొక్క పేరుని, ప్రతిష్టని మట్టిలో కలిపిన వారిని మనం ఎటువంటి హద్దు లేకుండా క్షమించగలుగుతున్నామా అని మనం ఆత్మపరిశోధన చేసుకోవాలి. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభువు శిలువ మీద వేలాడుతున్నటువంటి సమయంలో చెప్పినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి, వీరిని క్షమించండి అని. ప్రియమైన సహోదరులారా, హద్దులు లేకుండా దేవుడు వారిని క్షమించారు. అదేవిధముగా మనము కూడా చేయగలుగుతున్నామని మనం ఆత్మపరిశోధన చేసుకోవాలి. ఆదికాండం 36వ అధ్యాయంలో మనం యాకోబు తన యొక్క సోదరుడైనటువంటి ఏసావుని కలుసుకోవడానికి వెళుతున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. భయముతో వణుకుతున్నటువంటి యాకోబుని మనం అక్కడ చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆయన బెర్షెబ నుంచి
పాదానారామునికి పారిపోతున్నటువంటి సమయంలో ఆయన చేసినటువంటి తన యొక్క సోదరునికి వ్యతిరేకముగా ఆయన చేసినటువంటి మోసాన్ని గురించి ఆయనకు గుర్తుకొస్తుంది. ఆ మోసాన్ని తెలుసుకున్నటువంటి అతని యొక్క సోదరుడైనటువంటి ఏసావు కోపముతో రగిలిపోయినటువంటి ఆ స్థితిని ఆయన గుర్తు చేసినప్పుడు ఆయన ఒకవేళ తనను చంపేస్తారు అని ఆయనకు భయం అనిపిస్తుంది. దూరం నుంచి ఏసావుని చూడగానే భయముతో వణిగిపోతున్నటువంటి యాకోబుని మనం చూస్తూనే ఉన్నాము. తన యొక్క సంపదని 2 భాగాలకు చేసుకుని ఒకవేళ కోపముతో ఆయన వచ్చినప్పుడు తన యొక్క సంపదను నాశనం చేసినా కానీ కొద్దిగా మాత్రం తన కోసం మిగిలి ఉంటుంది కదా అని చెప్పేసి ఆయన తన యొక్క సంపదని మొత్తం 2 భాగాలుగా చేస్తున్నాడు మనం చూస్తూనే ఉన్నాము. దూరం నుంచి తన యొక్క సోదరుని చూడగానే ఏసావు పరుగుతుకుని వచ్చినప్పుడు యాకోబు మాత్రం భయముతో వణిగిపోతున్నారు. ఆయన వచ్చి తనను చంపేస్తారని, తనని గాయపరుస్తారేమోని ఆయన భయపడుతున్నారు. కానీ ఎప్పుడైతే ఏసావు వచ్చి ఆయన్ని కౌగలిస్తున్నారో అప్పుడు ఆ క్షణంలో కూడా యాకోబు అనుకున్నది ఇప్పుడు దేవుడు తన యొక్క సోదరుడైనటువంటి ఏసావు తనను చంపేస్తారని, కానీ ఆయన క్షమించారని చెప్పేసరికి యాకోబు యొక్క మనస్సు మారుతుంది. యాకోబు అంటున్నారు, అన్నయ్య నీ ముఖము దేవదూతల పోలే ఉందని చెప్పేసి అంటున్నారు. ప్రియమైన సహోదరులారా, క్షమిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క ముఖ పోలిక దేవదూతలాగా మారుతుందని యాకోబు ఈ యొక్క సాంఖ్యం ద్వారా మనకు నేర్పిస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, ఈ తపస్సు కాలం మనందరినీ కూడా దేవుని యొక్క రూపములాగా, దేవదూతుల యొక్క రూపములాగా మనల్ని మార్చాలి. మనం ఇంకాను క్షమించడానికి ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళతో మనం క్షమిస్తాం. హద్దులు లేకుండా, షరతులు లేకుండా మనం క్షమిస్తాం. ఎందుకంటే యేసు ప్రభు క్షమించేది ఆయన రేపు అదే పని చేస్తారో లేదని నమ్మకలేనప్పటికీ కూడా వారిని క్షమించారు. యేసుప్రభు చెప్పినటువంటి ఒక మాట, తండ్రి వీరు చేయనిదేదో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని. ప్రియమైన సహోదరులారా, ఈ మనస్తత్వం మన యొక్క జీవితంలో కూడా మనం తీసుకుంటాం. క్షమించే వాళ్ళు దేవుని యొక్క దేవదూతల వలె పోలిక కలిగి ఉండాలని వాక్యం సెలవిచ్చిన ప్రకారం మన యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క దూతలాగా మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేసుకుందాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించును గాక. ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును ఆమేన్.